కాంగ్రెస్ లో కొండా సుష్మితా పటేల్ వ్యాఖ్యలు రాజకీయ కలకలం రేపుతున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. కూతురు చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ ఎలా స్పందిస్తారు, వాటిని సమర్థిస్తారా లేక విభేదిస్తారా అన్న దానిపై పార్టీలో ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. తన తండ్రికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడమే తన ఆగ్రహానికి కారణమన్నారు కొండా సుష్మితా పటేల్. ఈ వ్యాఖ్యలపై ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సుష్మితా పటేల్కు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమే లేదని, అలాంటప్పుడు ఆమె ఏ హోదాలో పార్టీ వ్యవహారాలపై మాట్లాడుతున్నారంటూ పలువురు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మరింత ఘాటుగా స్పందిస్తూ సుష్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపోరంటూ విమర్శించారు. ఈ పరిణామాల మధ్య మంత్రి కొండా సురేఖ ఈ నెల 16 నుంచి పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్న అంశం కూడా చర్చకొస్తోంది. స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలకు ఆమె హాజరవుతారా లేదా అన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు కొండా సురేఖ ఇచ్చే సమాధానం, కూతురు వ్యాఖ్యలపై ఆమె తీసుకునే వైఖరి ఈ వివాదంలో కీలకంగా మారనుంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అల్లకల్లోలం సృష్టిస్తా ఉన్నాయి. ఏ నేత కలిసినా రాజకీయ వర్గాల్లో కావచ్చు, ఎందుకని సీఎం ను టార్గెట్ చేస్తూ ఒక మంత్రి కూతురు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి సురేఖ కూతురే ఇట్లా సీఎం పై ఆరోపణలు, అవినీతి సంబంధించినటువంటి వ్యవహారం ఆరోపణలు చేస్తా ఉందంటే ప్రభుత్వం ఎట్లా ఉందన్నటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. ఇటు కూతురు డైలాగ్ డెలివరీలతో మంత్రి సురేఖ తల్లికి తంటాలు వచ్చినట్టు రాజకీయ వర్గాల చర్చ కొనసాగుతుంది. మంత్రి కొండా సురేఖకు ఇప్పుడే నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. క్రమశిక్షణ కమిటీ చాలా సీరియస్ గా వ్యవహరించి ఎందుకని కొండా సుష్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు పార్టీపై ఇలా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడిందో తప్పకుండా వివరణ ఇవ్వాలని కొండా సురేఖకు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే కొండా సురేఖ రియాక్షన్ ఎలా ఉండబోతుందో ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. కూతురి వ్యాఖ్యలను కొండా సురేఖ సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారనే చర్చ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. 16వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత ఆమె ఎక్కడ కూడా పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనలేదు, చాలా దూరంగా ఉన్నారు. ఈ రోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలకు హాజరు అవుతారా లేదా హాజరు అవ్వరా అనే చర్చ కొనసాగుతుంది. తన తండ్రికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడమే తన కారణం అంటూ సుష్మితా పటేల్ నిన్న ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకుల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. కొండా సుష్మితా పటేల్ కు అసలు మెంబర్షిపే లేదు, ఏ అర్హతతో సీఎం రేవంత్ పై విమర్శలు చేస్తా ఉన్నారు, పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు, మేము రెస్పాండ్ అయ్యి మేము కామెంట్ చేసి మా స్థాయి మేము తగ్గించుకోలేము అంటూనే కొంతమంది స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సుష్మితా పటేల్ కు కాంగ్రెస్ పార్టీ ఏ హోదాలో మాట్లాడారు అని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారు. ఆమె రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపోదని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు. మెంబర్షిప్ లేకుండా, పార్టీలో సభ్యత్వమే లేకుండా విమర్శలు చేస్తే ఎట్లా కూడా సమాధానం చెప్పలేము. కొండా సుష్మితా పటేల్ వ్యాఖ్యలకు తల్లిదండ్రులు కొండా మురళి, కొండా సురేఖనే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందనే చర్చ కొనసాగుతుంది. ఈ రోజు టీపీసీసీ సంబంధించిన నాయకులు కావచ్చు, ఏఐసీసీ నాయకులను మంత్రి సురేఖ కలిసి వివరణ ఇస్తారనే చర్చ కొనసాగుతుంది. మరి చూడాలి, సురేఖ హైదరాబాద్ లో రాష్ట్ర నాయకులను కలిసి వివరణ ఇస్తారా లేదంటే ఏం చెప్తారనే ఉత్కంఠ అయితే రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతా ఉంది. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.